వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత మార్పిడి అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. ప్రతి లైట్ పోల్పై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. దేవరుపల మండలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగాలగనపురం మండలం పాత చెరువులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూలు, పసుపు, కుంకుమ చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండనీయమైంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తల నుండి తట్టుకోలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, పాక్స్ చైర్మన్ బుషింగపల ఉపేందర్, జిడికెల దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏల నరసింహులు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్, బూట్రెడ్డి, శ్రీలతారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అశ్వరావుపల్లి కుడికాల ద్వారా ప్రధాన కాలువ ద్వారా ఈరోజు ఈ పాత చెరువు నింపడానికి కృషి చేసిన మన పెద్దలు, గౌరవనీయులు, మన శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు కూడా పూర్తిగా నిండింది కళ్యాణంలో. అలాగే దాదాపు మిగతా అన్ని గ్రామాల్లో నేలపూల కానీ, వనపర్తి కానీ, కొత్తపల్లి కానీ దాదాపు అన్ని గ్రామాల్లో చెరువులు నింపడానికి దగ్గరకు వచ్చినాయి. ఈ యొక్క కృషికి ఎమ్మెల్యే గారికి మనం ఏం చేసినా కూడా మన సేవ తక్కువనే. ఆయన చేసిన సేవ. ఒక పత్రికా సమావేశంలో ఇక్కడ స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కడియం శ్రీహరి గారి మీద అర్థం లేనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాజకీయం కోసం, అధికారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు రాజయ్య గారు తన స్థాయిని దిగజార్చుకొని జనాలు అసహించుకునే విధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఇప్పటికే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి నీతిమాలిన పనులకు ఆయనతో తిరుగుతున్నటువంటి కార్యకర్తలే తిరగాలంటే ఇబ్బంది పడి ఆయన ఈరోజు ఏ పార్టీని అయితే భుజాన మోస్తున్నా అని చెప్తున్నాడో ఆ పార్టీ నాయకత్వం ఆయనను తిరస్కరించి నువ్వు రాజకీయాలకు బనికిరావు అని చెప్పి పక్కన పెట్టినటువంటి సందర్భం గుర్తు లేదా రాజయ్య గారు మీకు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు మాట్లాడుతూ ప్రతిసారి రాజీనామా చేయి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. గతంలోనే ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు, న్యాయస్థాన పరిధిలో కేసు ఉంది, నిజంగా పరిస్థితి వస్తే రాజీనామా చేయాల్సి ఉంటే ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు కదా. నువ్వెందుకంత తొందరపడతావు ఓడిపోవడానికి? నువ్వు ఎలక్షన్ లో ఎంత తొందరగా ఓడిపోదామని అనుకుంటావు? తొందరపడకు బిడ్డ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఓడిపోవడానికి అంత తొందరపడకని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం. గ్రామ రైతాంగ పక్షాన కడియం శ్రీహరి గారికి 1000 కోట్ల ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే ఇందాకనే ఇక్కడున్న మాజీ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. గతంలో 5-6 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా మనిషిని చందాలేసుకొని రంగప్ప చెరువు నుంచి ఈ లింగాలగన్పూర్ చెరువు నింపుకోవడం జరిగింది ఆనాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నిండలేదు. కడియం శ్రీహరి గారు వచ్చినాక మాత్రమే ఈ రోజు ఈ యొక్క చెరువు నిండి అలుగు పోసే విధంగా తయారైందని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఉన్న లింగాలగన్పూర్ మాజీ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా మీ అందరికీ ఇది సాక్షిగా చూపించాలనే ఈ రోజు ఇక్కడ మీడియా మిత్రులు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చెరువు సాక్షిగా, దేవుని సాక్షిగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా కూడా మీరు చూస్తలేరా, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయిన కానించి
ప్రజలకు ఇచ్చిన మాట, ఈ లింగాలగన్పూర్ మండల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు అశ్వరావుపల్లి కుడి కెనాల్ ద్వారా 16L నుంచి 20L దాకా వచ్చే కాలువల ద్వారా దేవుడి చెరువు, జీడికల్ చెరువు దాకా నింపడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఎప్పుడు నెరవేరని కళ లింగాలగన్పూర్ చెరువు అలుగుపోయడం, అట్లాంటి కళ నెరవేరిందంటే కేవలం కడియం శ్రీహరి గారి ఘనత అని మీ అందరు కూడా చెప్తున్నాను. అదే విధంగా ఏనాడైనా లింగాలగన్పూర్ మండలంలో ఒకేసారి అక్కడి నుంచి 15L, 16L, 17L, 20L దాకా ఒకటేసారి కాలువలు వారడం, అలాగే ఆర్ఎస్ గన్పూర్ కాలువ నుంచి నవాపేట్ రిజర్వాయర్ కి నీళ్లు రావడం, నవాపేట్ రిజర్వాయర్ ద్వారా ఇతర గ్రామాలకు, ఇతర మండలాలకు పోవడం ఎప్పుడన్నా లింగాలగన్పూర్ మండల ప్రజలు మీరు చూసినారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కడియం శ్రీహరి గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఒకేసారి అటు నవాపేట్ రిజర్వాయర్, ఇటు అశ్వరావుపల్లి కుడి కెనాల్ ద్వారా లింగాలగన్పూర్ మండలానికి, తద్వారా ఇతర మండలాలకి నీళ్లు వచ్చే విధంగా తయారు చేసిన ఘనత కస్తారు. నీ ఉడత ఊపులు, ఈ నక్క అరుపులు ఇవన్నీ మానేసుకొని మీరు రెస్ట్ తీసుకోండి. ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం మళ్ళీసారి ఎలక్షన్ రావడానికి టైం ఉంది. ఒకవేళ నిజంగానే కూడా బై ఎలక్షన్ వచ్చింది అనుకో, మొదటగా మీకు అప్పుడు చెప్పినా, ఎప్పుడు చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వదు. మీరు ఒకవేళ బరిలో నిలబడ్డా కూడా మీరు కనీసం గెలుపు అంచులకు దగ్గర కూడా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న అభివృద్ధి చూసి మా నియోజకవర్గ ప్రజలు లింగాలగన్పూర్ మండలం నుంచి మొదలు పెడితే ధర్మసాగర్ దాకా ప్రతి ఒక్కరు కూడా వారి అభివృద్ధి చూసి మళ్ళా కడియం శ్రీహరి గారిని కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. కర్నూలు పాతబస్తీ 1 టౌన్ పరిధిలోని పురాతన రాంబొట్ల దేవాలయం యొక్క స్థితిగతులు, అభివృద్ధికై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఇవాళ రాంబొట్ల దేవాలయాన్ని సందర్శించిన విహెచ్పి ప్రతాప్ రెడ్డి గారు, న్యాయవాది మోహన్ కృష్ణ గారు, ఆలయ చైర్మన్ గారు, విహెచ్పి కార్యకర్తలు, స్థానిక కార్పొరేటర్ శేష్ యాదవ్ గారు మరియు స్థానికులు. ఈ డిపార్ట్మెంట్ పైన ఈ కమ్యూనికేషన్ గ్యాప్ హిందువులు ఎందుకు సఫర్ కావాలి ఏంటంటే ఎందుకు సఫర్ కావాలి? మేము మీకు అసిస్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. ఒక్క విషయం మాకు తెలిసేయండి, ఫుల్ షేప్లో ఇవ్వండి. మీరు ఇంక్లూడ్ అయిన పార్టీనా? అన్నింటిలో పార్టీ. సరే, గడికవర్ వచ్చి పిటిషన్ ఇస్తారు, స్టే వస్తుంది, మనం ఈ స్టే లెగేషన్ కోసం వస్తున్నాము, టికెట్ చేయమని ఇవన్నీ వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను ట్రై చేస్తాను. ఈ ఎక్సర్సైజ్ అంతా జాయింట్ ఎక్సర్సైజ్ చేయండి, ఎన్విరాన్మెంట్ రెవెన్యూలో జాయింట్ ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయమని చెప్పి అడుగుతాం హైకోర్టు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి జాయింట్గా దీన్ని వర్కౌట్ చేసి ఎవిక్షన్స్ తీసేసి మీ పొజిషన్లో తీసుకోవడానికి ఏం డైరెక్షన్స్ ఇవ్వాలో ఇస్తుంది. అంత కాస్ట్ ల్యాండ్ మీకు మీ చేతికి వచ్చిన తర్వాత ఇంకా ఈ దాతలు, ఈ జీతాలకి ఇబ్బంది పడడం ఇవి ఉండకూడదు. టైం ఫ్రేమ్ హైకోర్టు పెట్టడం కాదు, మనం కూడా పెట్టుకున్నాం. నాకు మీరు కోఆపరేట్ చేస్తాను, నేను మీకు కోఆపరేట్ చేస్తాను. అది ఎలా రిపబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజాప్రయోజనాలు అయితే నేనేస్తాను. ఇప్పుడు ఎవరో కూర్చోకపోతే ప్రతి మినిస్టర్ ఫోన్ చేసి ఇరో గారా చేయండి అని చెప్పలేదు, ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేసి అది చేయండి అని చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కోవర్సివ్ స్టెప్స్ తీసుకునే అధికారం ఉంది జుడిషియల్ ఫంక్షన్. అసలు జుడిషియల్ ఫంక్షన్కి అంటే మీకు జుడిషియల్ పవర్స్ అన్నీ ఉన్నాయి. మీ తరఫున ఎందుకు ఆ చర్యలు తీసుకోవద్దు? మీరెందుకు ప్రారంభించొద్దాం? మేము మన డిపార్ట్మెంట్ నుంచి ఎండోర్స్మెంట్ అయితే మేము ముందు చేయాలి. ఎండోర్స్మెంట్ కాదు, మాకు రైట్ఫుల్ టైటిల్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్. మేము ఎండోర్స్ మేము రైట్ఫుల్ టైటిల్ ఉంటుంది. ఇది మన ఫాలో అయ్యాలంటే బట్టలు అంటే బట్టలు ఇష్యూ ఎక్సర్సైజ్ అంటే కంప్లీట్ అవ్వదు. నాకు తెలిసైతే 20 సంవత్సరాలు బట్టలు ఇచ్చిన నెక్స్ట్ పై అధికారి ఆర్టీఓ కన్సల్ట్, ఆర్టీఓతో నేను మాట్లాడతాను. ఆర్టీఓలో అవసరమైతే వెళ్ళి కలుస్తాను. ఆర్టీఓకి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మీరు అందరూ నోటీసులు ఏదో ప్రేమ లెక్కలు పంపించినట్టు వాళ్ళు రాదు, ఖచ్చితంగా రావాలి. వాడు ఎందుకు వస్తాడు? మన పట్టణం రద్దు చేశాడంటే రానప్పుడు ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి, క్యాన్సిల్ చేసేయండి. ఇమీడియట్గా వాట్ఫుడ్ బేసిస్లో ఎండోమెంట్కి అప్పచెప్పండి. కార్యకర్తలు స్వయంగా వచ్చి క్లైమ్ చేయాల్సిన లేదు, కార్యకర్తలు రోజులో క్లీన్ చేసి పడేస్తాం. అంత వాల్యూబుల్
ల్యాండ్ మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఇన్కమ్లోకి ఎట్లా తీసుకొస్తాను దయచేసి చేయండి. పర్సనల్ కామెంట్ నేను డెవలప్మెంట్ చేస్తాను. మీరు సహకరించండి. మేము అంతగానే డబల్ రేటింగ్ మీకు అసిస్టెంట్ చేస్తాం. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జయ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల సీఈఓలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఈ ఎన్నికలలో నూతన జిల్లా కమిటీని ఎంచుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు మాట్లాడారు. తెలంగాణ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి సహకరించిన నా తోటి సీఈఓ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి జిల్లా బిడ్డగా నన్ను ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో గుర్తించి నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన నా సహచర సీఈఓ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భద్రాద్రి జిల్లా బిడ్డగా మొదటి సమావేశం మా భద్రాద్రి జిల్లాలో పెట్టాలని మా కమిటీ వారిని ఒప్పించి ఇక్కడ పెట్టడం జరిగింది. నా మాటని గౌరవించి ఇక్కడ భద్రాద్రి జిల్లా సీఈఓ మిత్రులు కూడా ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేసి చాలా స్వాగతం పలికారు. భద్రాద్రి జిల్లాకు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యూనియన్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జనాభాలో వేల మీద లెక్కబెట్టే సీఈఓలు మాత్రమే ఉన్నారు. అది చాలా చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే చాలా తక్కువ మంది సీఈఓలు, చాలా తక్కువ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో చాలా తక్కువ మంది సీఈఓలు ఉన్నారు. కొంతమంది ఛానల్ పెట్టుకున్నారు, పనిచేస్తారు, కానీ ఫ్యాషన్లో చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు. ఈ అసోసియేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి తినక పెట్రోల్ ఉండి లేక వెళ్ళి వార్తలు కవర్ చేసుకొని అక్రమ కేసులు బనాయించుకుంటూ ఏదైనా యాంటీ వార్త రాస్తే వాళ్ళకి సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులు కుట్టే దగ్గర నుంచి, రిక్షా కార్మికుల దగ్గర నుంచి అసలు చాలా అన్ని ఐఏఎస్ వరకు ప్రతి ఒక్కరికి, కార్పొరేట్ సీఈఓ వరకు ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంటుంది. మనకి ఎందుకు ఉండకూడదని చెప్పేసి ఆ సహచర సీఈఓ మిత్రులతో డిస్కషన్ చేసి దాదాపు 1 సంవత్సరంన్నర నుంచి పోరాటం చేస్తున్నాము. ఎట్టకేలకు పోయిన నెల 2025 ఆగస్టు 24న హైదరాబాద్ వేదికగా శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ ఒక మొదటి అడుగు వేసి అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత 2వ సమావేశం ఎక్కడ పెట్టాలి, ప్రతి జిల్లాలో ఈ యూనియన్ తీసుకెళ్ళాలి, ప్రతి సీఈఓకి గల్లీలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఎక్కడ చేస్తున్నాము. ఎట్టకేగలకు పోయిన నెల 2025 ఆగస్టు 24న హైదరాబాద్ వేదికగా శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ ఒక మొదటి అడుగు వేసి అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత 2వ సమావేశం ఎక్కడ పెట్టాలి, ప్రతి జిల్లాలో ఈ యూనియన్ని తీసుకెళ్ళాలి, ప్రతి సీఈఓకి గల్లీలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఎక్కడ సీఈఓ ఉన్నా మన యూనియన్ ద్వారా వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలి, వాళ్ళకి సూచనలు, సలహాలు, లీగల్ పరంగా కానీ వాళ్ళ మీద ఏమైనా అక్రమ కేసులు అయితే వాళ్ళకు కూడా మనం యూనియన్ని సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఒక్కరు కాదు, తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రతి ఒక్క సీఈఓ వాళ్ళందరూ అండకుంటారని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యూనియన్ స్థాపించడం జరిగింది. యూనియన్ స్థాపించినాక మరి ఈ యూనియన్ ఏం చేస్తుంది సీఈఓలకని చాలామంది అడిగినారు. చెప్తున్నాం, ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో సీఈఓ ఎవరైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆపద యాక్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి తాత్కాలిక ఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అట్లనే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా, ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూనియన్ వాళ్ళకి ఆదుకుంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేస్తుందంటే వాడు పోలీసు వారు ఒక కేసు పెడితే వాడి జీవితం వాడిని లేపాలన్నా, వాడి మీద పలు సెక్షన్లు పెట్టి బదనాం చేయాలన్నా అది వాళ్ళ వల్లే అవుతుంది. ఒక వ్యక్తి మీద విషం జమ్మాలన్నా, ఒక వ్యక్తిని లేపాలన్నా అది జర్నలిస్టుల వల్లనే అవుతుంది. తర్వాత విషయం అది లీగలా ఇల్లీగల్ అనేది తర్వాత విషయం. కాబట్టి మీరు రాసే ప్రతి వార్త జెన్యూన్గా ఆధారాలతో చూసి రాయండి. హేట్ స్పీచ్లు కానీ, ఎందుకంటే ఇప్పటికే యూట్యూబ్ వాళ్ళు అనంటే ఒక చెడు అభిప్రాయం ఏర్పడ్డది. ఒక అంటరాని వాళ్ళలాగా తీసిపడేస్తున్నారు సమాజంలో. నువ్వు యూట్యూబ్ ఓడివి అని చెప్పేసి చాలామంది మిత్రులు అంటున్నారు లోగోలు పక్కకు జరుపుతున్నాను. ఈసారి ఎవడైనా మా సీఈఓల లోగోలు ఎవడైనా మా యూట్యూబ్ ఛానల్ లోగోలు పక్కకు జరిపితే చెప్పండి, వాళ్ళకి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ అండగుండని చెప్పండి. ఎక్కడ కూర్చోవాలో వాడిని అక్కడ కూర్చోబెడదాం. సమయాభావం తక్కువ ఉన్నది. చాలామంది మిత్రులు చాలా టైం అయింది. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
యూనియన్కి సహకరించండి. మీరు ఒక్కళ్ళు కాదు, యూనియన్ అంటే మీరు నేను కాదు, మనందరం కలిస్తేనే యూనియన్. కాబట్టి భద్రాద్రి జిల్లా వాసులకి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సహచర CEO మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఇటీవల వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 23.6 గ్రాముల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించారు. స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి ఖర్చుల కోసం రాత్రివేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన 3 చోరీ కేసుల్లో అతన్ని పట్టుకుని రిమాండ్కు పంపినట్లు డీసీపీ వివరించారు. దొంగతనాల కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్ఐ అనుష, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమేష్, సదానందం కానిస్టేబుల్ మధుకర్, మధుసూదన్ రమేష్లను డీసీపీ అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇంద్రసేనారెడ్డి తన యొక్క ఎస్ఐస్ క్రైమ్ పార్టీ గత 3-4 డేస్గా నెల 10వ తేదీ, 11వ తేదీ, తర్వాత 14వ తేదీలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు గోదావరిఖని మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీములుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. చాలా చోట్ల నిందితుల కోసం, సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసుని చూసి పారిపోతున్న సందర్భంలో వైట్ లైన్ కాలనీలో పోలీసుని చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవ్వంపల్లి అరుణ్ కుమార్ అని. అతను మన గోదావరిఖని పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఏజ్ సుమారుగా 23 years ఉంటుంది. ఇతను డిగ్రీ స్టూడెంట్. ఇతని దగ్గర 23.6 గ్రాముల బంగారం, 40 తులాల వెండి, 500 రూపీస్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గోదావరిఖని ఏరియాలో ఏవేవైతే ఎక్కడైతే అతను తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని ఇతను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం, సిల్వర్, అదేవిధంగా నగదు కూడా 500 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దసరా పండుగకి స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ వస్తాయి. ఆ హాలిడేస్లో భాగంగా చాలామంది వాళ్ళు వేరే ఊళ్ళకు దసరా సెలబ్రేషన్ కోసం వెళ్ళడం కావచ్చు, లేకపోతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టూర్లకు వెళ్ళడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లా ఎవరైనా వాళ్ళు వేరే ఊళ్ళకు వెళ్తున్నా లేకపోతే టూర్లకు వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో పోలీసును మేము డిప్యూట్ చేసి పెట్రోలింగ్ పెంచుతాం, లూకౌట్ మూవ్మెంట్ పెంచుతాం, వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం. కాబట్టి పోలీసులకు సహకరించాలి. ఏదైనా కూడా పోలీసులతో షేర్ చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గల్లీలో ఎవరన్నా స్ట్రేంజర్స్ వచ్చిన అపరిచితులు ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించినా కూడా ఇమీడియట్గా డయల్ 100 కాల్ చేసి చెప్పాలని కూడా మనవి చేస్తున్నా. పోలీసులకి, ముఖ్యంగా ఎస్ఐలకు, సిఐలకు ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళను పట్టుకొని విచారణ చేసి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాం. ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు కూడా మనకు అట్లాంటి సందర్భాల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాను. జిల్లాలో జరిగిన చాలా ప్రమాదాలు కొన్ని సాల్వ్ అవుతున్నాయి. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ చోరీలో పాల్గొంటున్నారు.
కానిస్టేబుల్ రమేష్. థ్యాంక్ యూ సార్. కొన్ని బస్ కండక్టర్లు ఫ్రీ బస్ విధానం వల్ల తమ జీవితంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. వారు పేర్కొంటున్నట్లు పరిమితి మొత్తానికి మాత్రమే ప్యాసింజర్లు ఉన్నా ప్రవర్తనలో కనీస మర్యాదలే లేవు. మహిళా కండక్టర్ ఒకరు మాట్లాడుతూ ఫ్రీ బస్ వల్ల మనం బ్రతుకు హీనంగా మారిపోయాం, బస్లోనే ప్రాణాలు పోవబోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుల మర్యాద రాహిత్యంతో కండక్టర్ల పని నెమ్మదిగా భయంకరంగా మారిందని అధికారులు గుర్తించారు. ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎత్తనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కువపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో 77వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బయ్య మొగిలి ఏఐటియుసి గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు, సిపిఐ మండల కార్యదర్శి కొండు బానేష్, సిపిఐ తాండూరు మండల నేతలు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్. వీడియో పడతాను అక్కడ కానీ. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో 77వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. నాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నైజాం ప్రభుత్వాన్ని నడ్డి విరిసి పోరాటం చేసినటువంటి చరిత్ర ఈరోజు కమ్యూనిస్టు పార్టీని. వెట్టి చాకరీకి, బానిసత్వానికి, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు ఎంతో మందికి కనిపించేసి 3000 గ్రామాల్లో ఎర్ర జెండా ఎగరవేసి 10,000 ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. ఈరోజు బీజేపీ ఇవి సిపిఐకి తెలంగాణ సాయుధ సంబంధం లేదు, ప్రజలకు నైజాం ప్రభుత్వానికి జరిగింది అన్నట్టు చిత్రీకరిస్తుంది. కాబట్టి అది తప్పు విధానం. అది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన వాటి వాస్తవము. అది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. సరే, ఈ భయన్న గారు 77వ వారోత్సవాలు తెలంగాణ సాయుధ పోరాటం విషయంలో, మరి అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు, అదేవిధంగా సాకల ఐలమ్మ గారికి, మరి ఎంతోమంది ఈ తెలంగాణ గురించి పోరాటం చేసి కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళ పేర్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారోత్సవాలు 6 రోజులు జరపాలని పయనించడం మా హైకమాండ్ చెప్పడం జరిగింది. దానికి ఈరోజు మనం వారోత్సవాల ప్రకారంగా ఈ అమరవీరులందరికీ మనం జోహార్ తెలుపుతూ నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరందరికీ నమస్కారం. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. కర్నూలు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామంలో దామోదరం సంజీవయ్య బాలల సదనం వార్షికంగా వీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి టి శారద పాల్గొని
పిల్లలకు మహనీయుల ఆదర్శప్రాయ ధైర్యాన్ని సాహసాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మహనీయుల ఫోటోలు డ్రాయింగ్ చేశారు, ఎస్ఐ రేటింగ్ చేశారు, చెట్లు నాటారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మహనీయుల స్ఫూర్తిని నింపడం లక్ష్యం కింద జరిపినట్లు అధికారులు తెలిపారు. బాలల సదనం అధికారులు ఉమాదేవి, విమల, పుణ్యవతి, మునమ్మ, రోజా, మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.